బాలుడితో కలిసి పెరిగిన చెట్టు. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో విస్తారమైన పొలాలు, మట్టి దారులు మధ్య అర్జున్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అర్జున్ చాలా ఆసక్తి గలవాడు. దయగల మనసు, ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఒకరోజు పాఠశాలలో టీచర్ చిన్న పచ్చని మొక్కలతో నిండిన బుట్ట తీసుకువచ్చారు. ఆ మొక్కలు చాలా చిన్నగా, కొన్ని ఆకులతో నాజూగ్గా ఉన్నాయి. టీచర్ ఒక మొక్కను అర్జున్ చేతిలో పెట్టి మెల్లగా అన్నారు, "ఈ చెట్టు ఇప్పుడు నీ బాధ్యత. నువ్వు దీన్ని చూసుకుంటే ఇది ప్రపంచాన్ని కాపాడుతుంది." అర్జున్ చాలా ముఖ్యమైన పని దొరికిందని అనుకున్నాడు. ఆ సాయంత్రం తన ఇంటి దగ్గర ఒక చిన్న గోతు తవ్వాడు. వేళి మధ్య మట్టి వేడిగా ఉంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆకాశం నారింజ రంగులో మెరిసింది. ఆ మొక్కను గోతిలో పెట్టి వేర్లు కప్పి మెల్లగా నీరు పోశాడు. ఆ చిన్న మొక్క బలహీనంగా, నిశ్శబ్దంగా కనిపించింది. అర్జున్ లాగానే. ప్రతిరోజూ స్కూలుకు వెళ్లే ముందు అర్జున్ ఆ మొక్కకు నీరు పోసేవాడు. కొన్ని రోజులు సంతోషంగా పాట పాడుకుంటూ నీరు పోసేవాడు. కొన్ని రోజులు స్కూల్కు ఆలస్యం అవుతుందేమోనని తొందరగా చేసేవాడు. మరికొన్ని బిజీ రోజుల్లో అది మరిచిపోయేవాడు. మరిచిపోయినప్పుడు ఆకులు వాలిపోయేవి. మళ్లీ నీరు పోసినప్పుడు ఆ మొక్క ఉత్సాహంగా నిలబడేది. కాలం గడిచింది. ఋతువులు మారాయి. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ పొడవుగా పెరిగాడు. అతని గొంతు మారింది. అతని కలలు పెద్దవయ్యాయి. ఇంటి పక్కనున్న చిన్న మొక్క మెల్లగా ఒక చిన్న చెట్టు అయ్యింది. అర్జున్ దాని కొమ్మలు ఎక్కి ఊయల కట్టి ఆనందంగా ఊగేవాడు. వేసవి రోజుల్లో ఆ చెట్టు నీడలా కాపాడింది. భారీ వర్షాల్లో ఇంటి పక్కన నిలబడి రక్షించింది. కాని అర్జున్ పెద్దవాడవుతుండగా జీవితం బిజీ అయ్యింది. పుస్తకాలు పెరిగాయి. స్నేహితులు పిలిచారు. కలలు ముందుకు లాక్కిళ్ళాయి. చెట్టు మాత్రం ఇంటి దగ్గరే నిశ్శబ్దంగా నిలబడింది. వేర్లు లోతుగా, కొమ్మలు వెడల్పుగా. ఒకప్పుడు తనను చూసుకుంటానని చెప్పిన ఆ పిల్లాడి కోసం ఎదురుచూస్తూ. ఒక నిశ్శబ్దమైన వేసవి సాయంత్రం, చాలా సంవత్సరాల తర్వాత అర్జున్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఒకప్పుడు పెద్దగా అనిపించిన రోడ్లు ఇప్పుడు చిన్నగా కనిపించాయి. పొలాలు చిట్లిపోయి అలసిపోయినట్టున్నాయి. వాతావరణం చాలా వేడిగా ఉంది. భూమి నీళ్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. చాలా మారిపోయింది. అప్పుడే అర్జున్ ఆగిపోయాడు. తన పాత ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు నిలబడి ఉంది. అది ఇక చిన్న మొక్క కాదు, ఎత్తుగా, వెడల్పుగా పెరిగింది. గాలిలో ఆకులు మెల్లగా చప్పుడు చేస్తున్నాయి. అర్జున్ దగ్గరకు వెళ్లి చెట్టు తొక్కను మెల్లగా తాకాడు. అతని ముఖంలో చిరునవ్వు వెలిగింది. "నువ్వు కూడా నాలాగానే పెరిగేవు" అని మెల్లగా అన్నాడు. ఆ రాత్రే అకస్మాత్తుగా మబ్బులు కమ్ముకున్నాయి. మెరుపులు మెరిశాయి. బలమైన గాలులు వీశాయి. చిన్న చెట్లు వంగిపోయాయి. కొన్ని పడిపోయాయి. ఇళ్ల పైకప్పులు కంపించాయి. ప్రజలు ఆశ్రయం కోసం పరుగెత్తారు. అర్జున్ ఆ చెట్టు కింద నిలబడ్డాడు. ఆ చెట్టు వేర్లు భూమిని గట్టిగా పట్టుకున్నాయి. దాని కాండం కదలలేదు. దాని కొమ్మలు ఇంటిని కాపాడాయి. తుఫాను ఆగిపోయింది. అప్పుడు అర్జున్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఈ చెట్టు బలంగా ఉండటానికి ఏ మంత్రం లేదు. చిన్నగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు రోజూ చూసుకోవడం వల్లే ఇంత బలంగా మారింది. ఆ సంరక్షణే బలంగా మారింది. మరుసటి రోజు అర్జున్ గ్రామ పిల్లల్ని కూడగట్టాడు. వాళ్లకు చిన్న మొక్కలు ఇచ్చి ఎలా నాటాలి, ఎలా నీళ్లు పొయ్యాలి, ఎలా కాపాడాలో చూపించాడు. "మీ చెట్లతో కలిసి మీరు కూడా పెరగండి" అని మృదువుగా అన్నాడు. "ఈరోజు చూసుకునేది రేపటి బలాన్ని నిర్ణయిస్తుంది." నెమ్మదిగా గ్రామం మళ్లీ మారింది.
పచ్చదనం వచ్చింది, నీడ వచ్చింది, జీవితం వచ్చింది. ఆ పాత చెట్టు ఇంకా నిలబడి ఉంది. ఒక చెట్టుగా మాత్రమే కాదు, బాధ్యతతో చేసిన పనికి జీవంత గుర్తుగా. నీతి: బాధ్యతతో పెరిగినప్పుడు ఇతరులకు తోడుగా నిలబడతాం. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.